ఎన్టీఆర్ జిల్లా జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద బైకులతో స్టంట్లు చేస్తూ సామాన్యులను భయాందోళనకు గురిచేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మరి కాసేపట్లో రానున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి రింగ్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇబ్రహీం సెక్టర్లో ఉన్నటువంటి రింగ్ సెంటర్ దగ్గరికి కొంతమంది వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అయితే చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకి అలజడి సృష్టించే విధంగా వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బైకులు తీసుకొని వచ్చి బైక్ స్టంట్లు వేస్తూ అలజడి అయితే సృష్టిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి షాపులు కూడా మూసివేసినటువంటి పరిస్థితి. ఈ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి పవిత్ర సంఘంకి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటి వైపు ఉన్నటువంటి రహదారిని అంతా కూడా పూర్తిగా బ్లాక్ చేసి పాటలు పెట్టి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కాసేపటి క్రితమే ఇక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఆయన అయితే ప్రోద్బలం అయితే ఇచ్చారు. దీంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రెచ్చగొట్టే విధంగా అసభ్య పదజాలంతో కార్యకర్తలు అయితే దూషిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనము విజువల్స్లో అయితే చూడొచ్చు. కార్యకర్తలంతా రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే తీవ్రమైనటువంటి అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏదైతే ఆ పార్టీకి చెందినటువంటి నేతలు కానీ మాజీ మంత్రులు కానీ చేసేటువంటి మీడియా ముందు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు మాదిరిగానే ఆ కార్యకర్తలు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరునైతే చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకైతే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు కలిగే విధంగా అయితే ఈ యొక్క కార్యకర్తలు చేస్తున్నారు. అంటే సభ్యచమానము ప్రజలు చూడలేని విధంగా చేతులు కోసుకొని ఆ యొక్క రక్తాన్ని అయితే జగన్ ఫోటోకి రక్తాన్ని అంటించేటువంటి దృశ్యాలు కూడా మనము ఇక్కడ చూడవచ్చు. పెద్ద ఎత్తున పాటలు పెట్టి అలజడులు సృష్టించే విధంగా ఈ యొక్క కార్యకర్తలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి ఏదైతే వైసీపీ నేతలు ఉన్నారో వారంతా కూడా తమ యొక్క బల ప్రయోగాన్ని ప్రదర్శించాలనే విధంగా ఇక్కడైతే పరిస్థితిని అయితే ఉద్రిక్త పరిస్థితుల్ని తెచ్చేటువంటి విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు విజయవాడలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంతో పాటు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది బ్లేడ్ బ్యాచ్ను కూడా తీసుకుని వచ్చి ఇక్కడైతే అలజడి అయితే సృష్టిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అటు విజయవాడ నుండి హైదరాబాద్కి నిత్యం వేలాది వాహనాలు కూడా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ మీదుగానే వెళ్తుంటాయి. ఈ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఎలాంటి ట్రాఫిక్ అయితే ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడైతే ప్రత్యేకంగా బలగాల్ని కూడా ఏర్పాటు చేశారు. ఇటువైపు మాత్రం ఏదైతే వైసీపీ శ్రేణులు వచ్చేటువంటిది ఏదైతే ఉందో అటు పవిత్ర సంఘం వైపు మీదుగా జోగి రమేష్ ఇంటికి వచ్చే విధంగా అయితే చేశారు. ఇప్పటికే ప్రస్తుతం వెంకటాయపాలెం దగ్గర నుండి అయితే జగన్ అయితే వచ్చాడు. జగన్ మెప్పు పొందేందుకు జగన్ యొక్క ఆశీస్సులు పొందేందుకు అయితే ఎన్టీఆర్ జిల్లా నేతలంతా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసి ఈ యొక్క వైకాపా శ్రేణులను అయితే మొబిలైజ్ అయితే చేశారు. కొంతమందికి అయితే ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి కూడా పిలుచుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఇక్కడైతే ఉంది. అంతా కూడా వైసీపీ శ్రేణులంతా కూడా బైకులతో స్టంట్లు వేస్తూ అంటే ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఈ యొక్క చర్యలు అయితే చేస్తున్నారు. అటు వచ్చినటువంటి నేతలు కూడా ఆ యొక్క కార్యకర్తలను నిర్వహించేది పోయి ఆ కార్యకర్తలకు సముదాయించేది చెప్పేది పోయి వారు కూడా మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు అయితే చేసే విధంగా అయితే ప్రోద్బలం అందిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడైతే ఇబ్రహీంపట్నంలో అలజడి సృష్టించే విధంగా భయభ్రాంతులకి సామాన్లను గురి చేసే విధంగా అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి షాపులంతా కూడా క్లోజ్ అయ్యే విధంగా షాపులంతా కూడా మూసివేసే విధంగా వైకాపా శ్రేణుల యొక్క అయితే ఆకృత్యాలు క్రీడలు వారు చేసేటువంటి వ్యవహార శైలి అయితే ఇక్కడైతే ఉంది. మొత్తానికి చూసుకుంటే పోలీసులు మొత్తం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలు జరగకోకుండా అయితే చూసుకుంటారు. మరోవైపు ప్రత్యేకంగా అస్త్రం యాప్ను కూడా ఇక్కడైతే ప్రయోగించి సీసీ కెమెరాలు పెట్టి అదేవిధంగా డ్రోన్ విజువల్స్ కూడా ప్రత్యేకంగా చూపిస్తున్నారు. ఎవరైనా అలాంటి అసాంఘిక ఘటనలకు ఎవరైనా ఇక్కడ పాల్పడితే వాటిపైన